గాయ్స్ ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 5 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా? జ్యువెలరీ. ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద ఇంట్రెస్ట్ ఉంటది. నాకేమో ఈ ఆర్జీపీ పిచ్చి. ఇంతకీ ఆర్జీపీ అంటే ఏంటో తెలియదు కదా. రోల్డ్ గోల్డ్ పిచ్చి. జస్ట్ నేను ఎలా పెట్టుకున్నాను అంతే. గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ మన అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. బట్ గోల్డ్ అయితే మాత్రం డ్రెస్ ఏదైనా సరే ఒక్కటే కలెక్షన్. ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఒకవేళ మా అమ్మ గనక చూసిందనుకో పిచ్చి తిడుతుంది. అవి కమ్మలా లేదంటే షాటలా అంతంత బరువు ఎట్లా మొత్తానవే అని. నిజం చెప్పాలంటే ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. ఒకప్పుడు బంగారు కమ్మలు తప్ప వేరే ఏం పెట్టుకొని నేను ఇప్పుడు అన్నింటికి ఇగో ఈ రోల్డ్ గోల్డ్ కమ్మలే పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు పెద్దగా గోల్డ్ అయితే లేదు. ఈ రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ నేను గోల్డ్ గా భావిస్తూ ఉంటాను. సర్లే కానీ ఈ ఐటమ్ బాక్స్ కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చింది. బాక్సే మొత్తం పలికిపోయింది. జ్యువెలరీ ఎట్లా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది. కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు. నా ఫేస్ కి చిన్న ఇయర్ రింగ్స్ కంటే కొంచెం హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ పెడితేనే లుక్ లో కొంచెం గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మరీ నవ్వే అంత ఏముందండి. కమ్మలు అయితే అస్సలు బాలేదంట. బుడబుక్కలు దాని ఉన్నట్టే ఉన్నావు అని చెప్పేసి మా పత్తి గారు సైడ్ నుంచి సెటర్లు వేస్తుండే. తను ఎప్పుడు అనేదిలే మనమేం పట్టించుకోం. కానీ ఈ కమ్మలు అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. సేమ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నట్టే ఉన్నాయి. యూట్యూబ్ లో అయితే కమ్యూనిటీ లో లింక్ ఇస్తాను. ఇన్స్టాలో అయితే లింక్ అని కామెంట్ చేయండి లేదా ఈ రీల్ నాకు షేర్ చేయండి. ఉంటా మరి బాయ్.